ఒంటిమిట్ట కోదండ రామస్వామి కళ్యాణానికి భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. కళ్యాణానికి గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతున్నందున భద్రతను కట్టుదిట్టం చేశారు. కళ్యాణ వేదిక వద్ద సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. 2000 మంది పోలీసులు, తితిదే విజిలెన్స్ సిబ్బందితో బందోబస్తు చర్యలు తీసుకున్నారు. భద్రతను పర్యవేక్షించడానికి డ్రోన్లు వినియోగిస్తున్నామంటున్న కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్ర కుమార్తో మా ప్రతినిధి నారాయణప్ప ముఖాముఖి ఇప్పుడు. ఒంటిమిట్ట కోదండరాములి కళ్యాణోత్సవానికి తిరుమల తిరుపతి దేవస్థానం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. కళ్యాణం రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు జరగనుంది. భద్రతా పరంగా ఏ విధమైన ఏర్పాట్లు చేశారన్న విషయాలు తెలియజేసేందుకు మన దగ్గర కర్నూలు రేంజ్ డీఐజీ నాగేంద్ర కుమార్ నాయుడు, వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, మనం అత్యంత ముఖ్యమైన కార్యక్రమం ఇది కళ్యాణోత్సవం. అదేవిధంగా ముఖ్యమంత్రి, గవర్నర్, ప్రముఖులు ఇద్దరు వస్తున్నారు. భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాటు చేశారు? మనకి ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం చాలా ఘనంగా సీతారాముల వారి కళ్యాణం ఈ ఒంటిమిట్ట ప్రాంతంలో జరుగుతుంది. దీనికి మన రాష్ట్ర గవర్నర్ గారు, ముఖ్యమంత్రి గారు ఇచ్చేస్తున్నారు. పోయిన సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా సుమారుగా 150,000 మంది పైచిలకు భక్తులు వచ్చి ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తారని చెప్పి భావిస్తున్నాం. సో భద్రత పరంగా మన కడప జిల్లా నుంచే కాకుండా పక్కన కర్నూలు, అనంతపూరు, చిత్తూరు, తిరుపతి నుంచి కూడా అదనపు బలగాలు రప్పించడం జరిగింది. అలాగే ఏపీ స్పెషల్ పోలీస్ కూడా బలగాలు తీసుకురావడం జరిగింది. ఇక్కడ ఫాల్కన్ అని చెప్పి టెంపరీ కంట్రోల్ రూమ్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేసి డ్రోన్స్ ద్వారా మొత్తం భద్రతనంతా కూడా పర్యవేక్షించడం జరుగుతుంది. అన్ని ఎంట్రన్స్లో కూడా BFMDలు ఏర్పాటు చేసాం. అందరినీ కూడా క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే లోపల పంపించడం జరుగుతుంది. పోయినసారి మనకి వర్షం వల్ల, తీవ్ర గాలుల వల్ల కొన్ని ప్రమాదాలు జరిగాయి. అటువంటి వాటికి ఆస్కారం లేకుండా ఈసారి కట్టుదిట్టమైన ఏర్పాట్లు టీటీడీ వారు నిర్వహించారు. వారికి బాసటగా మా పోలీస్ బలగాలు ఉండి భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చాలా చక్కగా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షించే విధంగా మేము తోడ్పాటు చేసి తప్పకుండా చాలా చక్కగా ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ట్రాఫిక్ డైవర్షన్ ఏమైనా జరిగింది, ఎలా ఉందంటారు? ఇప్పుడు రాజంపేట నుంచి, కడప నుంచి 2 చోట్ల నుంచి కూడా మనకి ట్రాఫిక్ వస్తుంటుంది. సో ఈ ట్రాఫిక్ ఎస్పెషలీ బిట్వీన్ 6 గంటల నుంచి సాయంత్రం 12 గంటల వరకు ట్రాఫిక్ డైవర్షన్ చేసి వీలంత వరకు హెవీ వెహికల్స్ ఇటువైపు రాకుండా వాటిని అక్కడే నిలిపివేయడం కానీ, వేరే రాయి చుట్టూ చోటు మార్గం నుంచి మళ్లించడం కానీ జరుగుతుంది. సో మిగతా భక్తులు వెహికల్స్ దేనికి కూడా ఇబ్బంది లేకుండా వాటిని మాత్రం ఎలవ్ చేస్తాం. రాజంపేట వైపు నుంచి ఇటు కడప వైపు నుంచి ఆలయం పక్కనే ప్రధాన రహదారి ఉండడంతో ఆ రహదారిలో సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల వరకు భారీ వాహనాలు ఈ ప్రాంతంలో తిరగకుండా ఉండేలా వాటిని దారి మళ్లించి వేరే మార్గం ద్వారా వెళ్లేందుకు కూడా ఏర్పాటు చేశామన్న అభిప్రాయం డీఐజీ వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ సుధాకర్తో వి నారాయణప్ప, ఈటీవీ న్యూస్, ఒంటిమిట్ట నుంచి.